జగన్ తిరుమల వెళ్లడం వెనుక కుట్ర ఉందా? డిక్లరేషన్ పై జగన్ సంతకం పెడతారా? అసలు జగన్ కొండపైకి ఎక్కే అర్హత ఉందా? నిబంధనలు ఏం చెప్తున్నాయి? కూటమి నేతల డిమాండ్ ఏంటి? హిందూ సంఘాలు ఏమంటున్నాయి? ఏబిఎన్ ప్రత్యేక కథనం. లడ్డూ కల్తీ వివాదం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపడంతో తిరుమల రావాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో డిక్లరేషన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో సీఎం హోదాలో తిరుమలకు వచ్చినప్పుడు జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. ఎవరు ఇవ్వలేదండి, రాజశేఖర రెడ్డి గారు కూడా ఎవరు ఇవ్వలేదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు చేసిన అభియోగాలన్నీ లోగడే మేము అసలు వాటిని దుష్ప్రచారంలో భాగంగా వాడుకుంటున్నారని లోగడే చెప్పడం జరిగింది. అన్ని మత ప్రచారం విషయంలో కానివ్వండి, వీటిల్లో కానివ్వండి, సిగ్నేచర్ విషయంలో కానీ ఎట్లాంటి అవసరం లేదు, సిగ్నేచర్ వేయాల్సిన అవసరం లేదని మేము ఇదివరకే చెప్తున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీకు నమ్మకం ఉంటే చాలు. ఎంతోమంది భక్తులు కూడా వేరే మతానికి సంబంధించిన భక్తులు నమ్మకం ఉండేవాళ్ళు మన హిందూ దేవుళ్ళ మీద దేవతల మీద నమ్మకం వాళ్ళు గుళ్ళోకి వచ్చి మొక్కులు పోతారు. వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేసి అడుగుతున్నామా? హిందూ సంఘాల అభ్యంతరాన్ని పట్టించుకోకుండా డిక్లరేషన్ ఇవ్వకుండానే 5 ఏళ్లు జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయారు. పైగా తిరుమల లడ్డూ కల్తీ వివాదం జగన్ ని వెంటాడుతోంది. జగన్ పై హిందూ సంఘాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలని బీజేపీతో పాటు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తిరుమల ఆలయంలో పూజా కైంకర్యాలు మొదలు ప్రతి కార్యక్రమం 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు నిర్దేశించిన వైఖానస ఆగమోక్తం ప్రకారమే జరుగుతాయి. ఏ చిన్నపాటి మార్పులు చేయాలన్నా టీటీడీ ఆగమ సలహాదారుల ఆమోదంతోనే జరగాలి. శ్రీవారి దర్శనార్థం వచ్చే ఏ అన్యమతస్థుడైనా ఓ డిక్లరేషన్ సమర్పించాలనే నిబంధన ఉంది. శ్రీవారిని దర్శించుకునే ముందు తమకు శ్రీవారిపై ఎనలేని భక్తి విశ్వాసాలతో పాటు నమ్మకం ఉందని అంగీకార పత్రంపై హైందవేతర భక్తులు సంతకం చేయాలి. ఇలా డిక్లరేషన్ ఇస్తేనే అన్యమత భక్తుడిని దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో హైందవేతర భక్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్ పత్రాలు శ్రీవారి ఆలయ పేష్కార్ కార్యాలయం, తిరుమలలోని అన్ని ఉప విచారణ కార్యాలయాలు, జేఈఓ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. అయితే చట్టం ఉన్న డిక్లరేషన్ అమలవుతోందా లేదా అనేది కూడా ఎప్పుడూ చర్చే. శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు 70,000 నుంచి 90,000 మంది వస్తుంటారు. సెలవు, ఇతర పర్వదినాల్లో 1,00,000 మంది భక్తులు తిరుమల వస్తూ ఉంటారు. పేరు పేరున వీరి మతాన్ని గుర్తించి ఆలయంలోకి పంపడం సాధ్యమయ్యే పనే కాదు. ఈ కారణంగానే హైందవేతర భక్తులు డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లడం లేదనేది సుస్పష్టం. ఎందుకంటే సర్వదర్శనంలో నిత్యం 40,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వీరి వివరాలు టీటీడీ దగ్గర ఉండవు. అంటే ఉచిత దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునే హైందవేతర భక్తులు చాలా వరకు డిక్లరేషన్ సమర్పించరు. ఇక వివిధ టికెట్లపై స్వామివారిని దర్శించుకునే భక్తుల్లో హైందవేతరులు ఉంటే వారి నుంచి డిక్లరేషన్ తీసుకున్న తర్వాతే దర్శనానికి అనుమతిస్తున్నారు. గతంలో కొందరు ప్రముఖులు శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం 2003 నవంబర్లో తిరుమల వచ్చిన సమయంలో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. దీంతో డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాత శ్రీవారిని కలాం దర్శించుకున్నారు. 2006లో సోనియా గాంధీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు పెడతారా లేదా అనే చర్చ అప్పట్లో జరిగింది. చివరకు సోనియాతో టీటీడీ అధికారులు డిక్లరేషన్ తీసుకుని ఆ తర్వాత పెద్దల ఆగ్రహానికి గురయ్యారు. 2004లో సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి వివాదమే రేగింది. అయితే డిక్లరేషన్ పై సంతకం పెట్టకుండానే వైఎస్ ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తండ్రి అడుగుజాడల్లోనే జగన్ నడిచారు. 2012 మే 3న, 2014 మార్చి 2న ఎంపీ హోదాలో తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ పై సంతకాలు అడిగిన అధికారులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేనా, వారిని పక్కకు తోసి దర్శనానికి వెళ్లారు. విపక్ష హోదాలో పాదయాత్ర ప్రారంభానికి ముందు పూర్తయ్యాక కూడా జగన్ ఇదే పని చేశారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తిరుమల వచ్చినప్పుడు నిబంధనల్ని జగన్ పట్టించుకోలేదు, డిక్లరేషన్ సమర్పించలేదు. అంతేనా, 5 ఏళ్లు ముఖ్యమంత్రి హోదాలో తిరుమల వచ్చిన ప్రతిసారి జగన్ ఏనాడు డిక్లరేషన్ సమర్పించలేదు. భక్తులు, వివిధ పార్టీలు, హిందూ సంఘాలు ఇది తప్పు అని చెప్పినా జగన్ మారలేదు. డిక్లరేషన్ గురించి చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా అమలు చేయడంలో మాత్రం టీటీడీ వైఫల్యం చెందింది.
కల్తీ నెయ్యి వివాదం మెడకు చుట్టుకోవడంతో జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్వయంగా వెంకన్నను దర్శించుకుంటానని ప్రకటించారు. దీంతో డిక్లరేషన్ అంశం మళ్లీ తెరపైకొచ్చింది. అయితే ఈసారి తిరుమలలో జగన్ కు ఏదీ అంత సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. డిక్లరేషన్ సమర్పించకుండా లోపలికి వెళ్లడానికి వీల్లేదంటూ జగన్ కు బీజేపీ, హిందూ సంఘాలు అల్టిమేటం ఇచ్చాయి. ఈ పరిణామాల మధ్య ఈసారి డిక్లరేషన్ పై జగన్ సంతకం పెడతారా లేదా అనే చర్చ జరుగుతోంది.